హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. దయచేసి ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ చివరి వరకు చూడండి అండ్ కొత్త వారి చేత సబ్స్క్రైబ్ చేయించండి. మన ఛానల్ మొదటి నుంచి మనం నమ్ముకున్నది ఆర్గానిక్ గ్రోత్ మాత్రమే. ఏదో ఓవర్ నైట్లో లేదా ఒక నెల రోజుల్లో లేదా ఒక 6 నెలల్లో మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేయాలని నేను కోరుకోలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే అది శాశ్వతం కాదు. అటువంటి గ్రోత్ మనకు అవసరం లేదు. ఏదో స్పైసీ థంబ్నెయిల్స్, ఫేక్లు, గాసిప్లు చేస్తే విపరీతంగా వ్యూస్ వస్తాయి, అది అంతా బాగుంటుంది. కానీ అటువంటి నేను ఎప్పుడూ కోరుకోలేదు. ఉన్నది ఉన్నట్టు న్యూస్ అనాలిసిస్ చేయడమే మన ఛానల్ లక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా చివరి వరకు చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయిస్తే అదొక్కటే చాలండి. అండ్ మన ఛానల్ మీటప్ విజయవాడలో జనవరి 11వ తేదీన విజయవాడలో ఉంది ఛానల్ మీటప్. మన సబ్స్క్రైబర్స్ మీటప్ చాలామంది అడుగుతున్నారు. బెంగళూరులో పెట్టారు, హైదరాబాద్లో పెట్టారు, విజయవాడలో ఎప్పుడు పెడతారు అని. విజయవాడలో జనవరి 11వ తేదీన మీటప్ ఉందన్నమాట. సో దానికి రావాలి అనుకున్న వాళ్ళు 7207071231 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. జనవరి 11 అంటే జనవరి 2వ ఆదివారం విజయవాడలో మీటప్ ఉంది. ఆ మీటప్ వచ్చే వాళ్ళకి తెలుసు, ఇంటరాక్ట్ అవుదాం, చాలా మాట్లాడదాం. అర్జీ ఆగొద్దు. దీర్ఘకాలంగా భూవేదాలతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రీసర్వే చేసిన వైకాపా ప్రభుత్వం రైతులు భూములను కబ్జా చేసే కుట్రతో అనేక అవకతవకలకు పాల్పడింది. తప్పులు తడకలతో పాస్ పుస్తకాలు ఇచ్చింది. వాటి వల్ల గ్రామాల్లో భూ వివాదాలు చెలరేగి ఘర్షణలకు దారితీశాయి. వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు అనేక చర్యలు చేపట్టారు. మంత్రి అనగానే సత్యప్రసాద్ 22A భూముల సమస్యలకు 3 నెలల్లో పరిష్కారం చూపాలి. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం నివారణకు చర్యలు. జేసీల నుంచి ఆర్డీఓ, తహసీల్దార్లకు అధికారాలు బదిలీ. ప్రతి అర్జీకి పరిష్కారం, తిరస్కరిస్తే కారణం చూపాల్సిందే ఆదేశాలు జారీ చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ సాయి ప్రసాద్ అని. ఇక్కడ భూ సమస్యల మీద నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చివరి 2023-24 ఆ టైంలో గ్రామాల్లో రీసర్వేలు చేసి అండ్ చుక్కల భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూములు, 22Aలో ఉన్న భూములు చాలా వరకు బయటకు తీసుకొస్తాం, నిషేధిత జాబితా నుంచి బయటకు తీసుకొస్తామని చెప్పి వాళ్ళతో బేరసారాలు జరిపి తక్కువ రేటుకు ఆ భూములు కొనుగోలు చేసి వాటిని బయటకు తీసుకొచ్చి పెంట చేసి వదిలేశారు. గ్రామాల్లో రీసర్వే పేరిట పెంట చేసి వదిలేశారు. ఆ సర్వే రాళ్ళు పాతారు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలతో పాస్ పుస్తకాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలతో రెవెన్యూ వ్యవస్థలో పెంట చేశారు. ఆ పెంటంతా కడిగి దాన్ని శుభ్రం చేయడానికి సంవత్సరంన్నర అయినా ఇంకా పూర్తవలా, ఇంకా జరుగుతూనే ఉంది. ఒక పెద్ద సవాల్ అనమాట రెవెన్యూ శాఖను నిర్వహించడం. అదే అనగానే సత్యప్రసాద్ గారు ఏదో ఆయన యాక్చువల్లీ అంత సిన్సియర్, అంత హార్డ్ వర్కర్ కాదు, కానీ ట్రై చేస్తున్నారు. టు బి ఫ్రాంక్, ఆయన అంటే అటువైపు కాన్షియన్సీ చూసుకొని, అటువైపు ఆయన వ్యక్తిగత వ్యవహారాలు, ఫ్రెండ్షిప్లు చూసుకొని, ప్లస్ మంత్రి పదవి నిర్వహించి ఈ రెవెన్యూ శాఖను నిర్వహించడం అంత ఈజీ ఆషామాషి కాదు. మ్యాక్సిమం ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఆయన ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి, కానీ విమర్శలు పాలవుతున్నారు. ఇక రీసర్వేలతో భూవేదాలకు వస్తే భూములు కబ్జా చేసే కుట్రలతో గత ప్రభుత్వంలో అవకతవకలు. బాపట్ల జిల్లాలో పాస్ పుస్తకాల పంపిణీలో మంత్రి అనగానే భూ సమస్యలను మంత్రులు, కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. పాస్ పుస్తకాల పంపిణీపై విదేశాల నుంచి చంద్రబాబు సమీక్ష. సో రెవెన్యూ శాఖలో ప్రక్షాళనకు బీజం పడిందని చెప్పుకోవచ్చు. దీన్నే ఆంధ్రజ్యోతిలో కూడా ఎట్టకేలకు కదలిక అని రాశారండి. భూ సమస్యలకు పరిష్కారం, కీలక నిర్ణయాలు, రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన విధి విధానాలు, అత్యధిక సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం, జేసీ నుంచి తహసీల్దార్కు 10 అధికారాల బదిలీ, మరికొన్ని ఆర్డీఓకు, కొన్ని మాత్రమే జేసీ పరిధిలో, ఎడాపెడా రికార్డులు మార్చేయడం కుదరదు, సంబంధిత పట్టాదారుకు, వ్యక్తులకు నోటీసు ఇవ్వాల్సిందే, లేదంటే చర్యలు, తప్పు జరిగితే అవిఆర్ఓదే బాధ్యత, 5 రకాల భూములకు 3 నెలల్లో మోక్షం అని సాయి ప్రసాద్ గారు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు. సో దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి కథనాలతో కథలకు వచ్చిందని చెప్పి రాశారండి. ఎట్టకేలకు కథలక అనేది. సో ఇది 2 పత్రికల్లో కూడా బ్యానర్ వేశారు. తర్వాత తెలుగు వెలుగుల వేడుక అని 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సిద్ధమైన గుంటూరు. నిన్నటి నుంచి విజయవాడలో బుక్ ఫేర్ ప్రారంభమైంది. అలాగే గుంటూరులోనేమో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమవుతున్నాయి ఇవాళ నుంచి. సో విజయవాడ, గుంటూరు ఆ సమీపంలో ఉన్నవాళ్ళు ఈ తెలుగు మహాసభలకు వెళ్ళొచ్చు. ఆ పక్కనే అచ్చమైన తెలుగు పుస్తకాలు ఉంటాయి, చదవండి, తీసుకోండి. ఇక న్యాయవాదులు నైపుణ్యం పెంచుకునేందుకు ఏపీ లీగల్ అకాడమీ అవసరం. అకాడమీ ఏర్పాటుకు సహకరించే తొలి వ్యక్తిని నేనే అవుతా. ఏఐ న్యాయ వ్యవస్థతో భారీ మార్పులు. స్వయంగా ఆలోచించే శక్తిని కోల్పోకుండా చూసుకోండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ. ఎగ్జాక్ట్లీ ఏఐ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, కుర్చీలో కూర్చొని చాట్ జీపీటీలోనో లేదంటే గ్రోక్లోనో లేకపోతే ఈ గూగుల్ జెమినీలోనో సమాచారం తెప్పించుకొని దాన్నే నమ్మేసి దాన్నే నలుగురితో షేర్ చేసుకుంటే నష్టపోతాం.
వ్యక్తిగతంగా సొంతంగా ఆలోచించాలి, సొంతంగా ఎదగాలి. న్యాయమూర్తులకు శిక్షణ నైపుణ్యం పెంచుకునేందుకు జ్యుడిషియల్ అకాడమీ ఉన్నట్టు, న్యాయవాదుల వృత్తి నైపుణ్యం పొందేందుకు శాశ్వతంగా ఏపీ లీగల్ అకాడమీ అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడి ఘంటం శ్రీనరసింహ పేర్కొన్నారు. ఏపీ లీగల్ అకాడమీ ఏర్పాటుకు సహకరించే తొలి వ్యక్తిని తానే అవుతానని హామీ ఇచ్చారు. అకాడమీ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు న్యాయవాదుల సంఘం, అడ్వకేట్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్లకు సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయవాదుల నైపుణ్యం పెంచుకోవాలని పిలుపునిచ్చారు. సంఘం శరణం గచ్చామి చూద్దాం, లోపల పేజీల్లో ఉన్నాయి. జల వివాదాలపై కేంద్ర కమిటీ సిడబ్ల్యూసి చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటు. తెలుగు రాష్ట్రాల నుంచి 4 సభ్యులు, కృష్ణా గోదావరి బోర్డు చైర్మన్లతో పాటు కేంద్రం నుంచి మరో 2. 3 నెలల్లో నివేదిక ఇవ్వాలని జలశక్తి శాఖ ఆదేశాలు. 2 తెలుగు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆల్రెడీ ట్రైబ్యునల్ ఉంది కదా, కృష్ణా నది జలాల పంపిణీకి ఒక ట్రైబ్యునల్ ఉంది, గోదావరి నది జలాల పంపిణీకి. ఉండగా మళ్ళీ కమిటీలు వేయడం ఏంటి? ఈ కమిటీల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటారంట, గోదావరి బోర్డు చైర్మన్లు ఉంటారంట. ఇప్పుడు కొత్త నిర్ణయం అంటే ఒక వివాదం సృష్టించడం, దాని పరిష్కారానికి కొత్తగా కమిటీ వేయడం. ఈ కమిటీ చెప్పేది ఒకటవుద్ది, ట్రైబ్యునల్ చెప్పేది ఒకటవుద్ది. ఇప్పుడు ఆల్రెడీ ట్రైబ్యునల్ చాలా క్లియర్గా చెప్పాయి ఏ రాష్ట్రానికి ఎంత వాటర్ అనేది. రాష్ట్ర విభజన టైంలోనే క్లియర్గా చెప్పారు. అయినా సరే కొత్తగా తెలంగాణ వాళ్ళు కొత్తగా వివాదాలు రాజేసి కమిటీలు ఇవన్నీ. ఏప్రిల్లో విబిజీరామ్జీ, మార్చి నెలాఖరు వరకు పాత విధానంలోనే ఉపాధి, రాష్ట్రాలకు కేంద్రం స్పష్టత. సో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుద్ది కదా ఏప్రిల్ నుంచి, అప్పటి నుంచే ఈ ఉపాధి హామీ చట్టం పేరు మార్చి కొన్ని నిబంధనలు మార్చారు కదా. విబిజీరామ్జీని ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకొస్తాము, అప్పటి వరకు కూడా ఈ పాత ఉపాధి పథకమే, ఉపాధి చట్టమే కొనసాగుద్దని కేంద్రం చెప్పింది. సంస్కరణలతోనే పెట్టుబడులు, మంత్రి లోకేష్. రాష్ట్రం పెట్టుబడుల కోసం వెంపర్లాడడం కాదు, అవే ఏపీని వెతుక్కుంటూ వస్తున్నాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఉపాధ్యాయులను సమాచార నవీకరణ మార్గదర్శకాలు. రాష్ట్ర బడ్జెట్పై కసరత్తు షురు, నెలాఖరులోగా ప్రతిపాదనలు పంపండి. అన్ని విభాగాలకు ఆర్థిక శాఖ ఆదేశాలు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు మొదలైంది. అన్ని ప్రభుత్వ శాఖలు జనవరి నెలాఖరులోగా తమ బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసిందంటండి. దేశంలో ఏపీ అగ్రస్థానం, మొత్తం పెట్టుబడుల్లో 25.3% రాష్ట్రానికే బ్యాంక్ ఆఫ్ బరోడా CMIE నివేదికలో వెల్లడి. సో 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి 3 త్రైమాసికాల్లో అంటే మొదటి 9 నెలల్లో దేశం మొత్తానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్కే వచ్చాయండి. అది నిన్న ఫోర్బ్స్లో కూడా ప్రచురించారు. బ్యాంక్ ఆఫ్ బరోడా సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదికలో వెల్లడించింది. అది నిన్న ఫోర్బ్స్లో కూడా ప్రచురించారు. దీన్ని ఆంధ్రజ్యోతిలో కూడా ఇదిగోండి. పెట్టుబడుల్లో ఏపీ టాప్, దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 4వ వంతు ఆంధ్ర రాష్ట్రానికే. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక, ఫోర్బ్స్ ఇండియాలో కథనం. పెట్టుబడి అనుకూల విధానాల ఫలితం, అనుమతులు శరవేగంగా ఇస్తున్నాం, రంగాల వారీగా సుస్థిర విధానాలు, మౌలిక వస్తువులకు అత్యధిక ప్రాధాన్యం, అందుకే అగ్రస్థానంలో ఉన్నామని ప్రభుత్వం. నిజంగా దేశం మొత్తానికి వచ్చిన పెట్టుబడుల్లో 1/2 వంతు ఆంధ్రప్రదేశ్కే వచ్చాయంటే ఖచ్చితంగా గర్వకారణమేగా. అందుకే అవార్డులు వస్తున్నాయి, రివార్డులు వస్తున్నాయి, గుర్తింపు వస్తుంది, ఏడుపులు కూడా వస్తున్నాయి. ఎదిగినప్పుడు ఏడుపులు ఉంటాయిగా, అలాగే మన రాష్ట్రం ఎదుగుతుంటే పక్కన పార్టీ ఏడుస్తూ కూడా ఉంటుందన్నమాట. ఆ ఏడుపులే కేసీఆర్ గారి రూపంలో వస్తున్నాయి. పెద్ద చేపలపై నిఘా పెంచాం, బినామీ గుట్లు విప్పేందుకు కృత్రిమ మేధా టూల్స్ వినియోగం, అవినీతి అక్రమాస్తుల కేసు నమోదైన 3 ఏళ్లలో శిక్షలు పడేలా చేస్తాం. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్. వివిధ ప్రభుత్వ శాఖల్లో తీవ్ర అవినీతి పరులైన కొన్ని పెద్ద చేపలపై నిఘా పెంచాము. ఈ ఏడాదిలో అక్రమాస్తుల కేసులు భారీగా నమోదు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. అయితే రండి నేను చెప్తా. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారు? ఏసీబీ కేసులు ఈ సంవత్సరం భారీగా పెంచుతారంట. ఓకే, మంచిది. బీసీల భద్రత చట్టం చేయడం హర్షణీయం. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య. 8న విజయవాడలో బీసీ ఉద్యోగుల సభ, ఆర్ కృష్ణయ్య. 2 విమానాల అత్యవసర ల్యాండింగ్ అంట. వైద్య విద్యార్థుల నిలువరించే వ్యూహం. QPRI సంస్థతో ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఒప్పందం. వైద్య విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో MBBS ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులకు మానసిక వికాసం దిశగా ప్రత్యేక శిక్షణ అంట.
హత్యాయత్నం కేసులో వంశీకి అరెస్ట్ నుంచి ఉపశమనం. వల్లభనేని వంశీ 4 రోజుల నుంచి పరారయ్యారు. అరెస్ట్ చేస్తారనే భయంతో మాచవరం పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు నమోదైంది. దాంతో హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చిందనమాట. సంఘం శరణం గచ్చామి. ఎంతమందిలో ఉన్నావు? రాజేష్ అనేక వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడు. రకరకాల సమాచారాలు చాలామంది చేస్తుంటాడు. ఒకరోజు హఠాత్తుగా చేసుకున్నాడని తెలిసింది. అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకు అలా చేశాడని ఎవరో వాట్సాప్ గ్రూపులో ప్రశ్నించారు. ఏ ఒక్కరి నుంచి సమాధానం రాలేదు. ఎవరికి వారే తమకు తెలియదంటే తెలియదని చెబుతూ పోయారు. ఎంతోమందికి సంబంధ బాంధవ్యాలు ఉన్న ఆ మనిషికి ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడేంత బంధం లేదు. అందుకే మనకు కావాల్సింది 100 మందితో నెట్వర్క్ కాదు, నలుగురైనా ఆత్మీయులు ఉండడం, చక్కని హృదయపూర్వక సంబంధం, మనసులో విషయాలను పంచుకోగలిగే సాన్నిహిత్యం ఉండడమే కరెక్ట్. సో ఎంత నెట్వర్క్ ఉంది, ఎంతమంది వాట్సాప్ గ్రూపులో మనం మెంబర్గా ఉన్నామనే కంటే మనం లోపల ఉన్నది, మనసులో బాధ సంతోషం ఏదైనా పంచుకునే ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటే చాలు అనేటట్టు సంఘం శరణం గచ్చామి అనే హెడ్డింగ్తో మంచి వార్త రాశారు మానసిక దృఢత్వానికి సంబంధించి. అండ్ నకిలీ పత్రాలతో నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేస్తే దస్తావేజ్ రద్దు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ, ఉద్దేశపూర్వకంగా చేస్తే అధికారుల పైన చర్యలు. నకిలీ పత్రాలతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కొరడా జులిపించింది. వాటిని రద్దు చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్ సారథ్యంలోని కమిటీకి అప్పగించింది. రిజిస్ట్రార్ కన్వీనర్గా ఉండే కమిటీలో జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడు 20TA అసైన్డ్ భూములో, నిషేధ జాబితాలో ఉన్న భూములో, ప్రభుత్వ భూములో ఏవో ఒకటి దాని మీద నకిలీ చూపించి 1980లో మాకు పట్టాలు ఇచ్చారు, 1970లో మాకు పట్టాలు ఇచ్చారని చెప్పి, బీఫామ్ పట్టాలు ఇచ్చారని చెప్పి దాన్ని పవర్ ఆఫ్ అటార్నీ చేసి లేదంటే ఏదో ఒక విధంగా రిజిస్ట్రేషన్ చేసి అమ్మడానికి కొంతమంది చూస్తారు. అలా కొనుక్కున్న వాళ్ళు ఆ భూములను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. వీలైతే ఎక్కడైనా భూములు కొంటున్నప్పుడు స్థానిక VROని కూడా అడిగి, అడంగల్ RSR అందులో కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే రోజులు బాగాలేవు, భూములు కొంటున్న తర్వాత మోసపోతే రిజిస్ట్రేషన్లు కూడా రద్దు చేసేస్తారంట. సో అలా రిజిస్ట్రేషన్ రద్దు అయితే మీరు పెట్టిన ఖర్చు అంతా వేస్ట్ అయినట్టే. ఇక నకిలీ మద్యం గురించి తెలీదు, ఎక్సైజ్ పోలీసుల విచారణలో జోగి రమేష్. ఎస్, అవును. అందుకే మీరు తెలియదు అంటారనే వాళ్ళు మీ కాల్ రికార్డ్స్ తీసుకున్నారు, మీ లొకేషన్స్ తీసుకున్నారు, మీ బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నారు, అన్నిటితో ప్రూఫ్స్తో సహా కోర్టులో ఛార్జ్షీట్ వేశారు జోగి రమేష్ గారికి. ఇక ఆగస్టు వరకు ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల చెల్లింపు. ఇక దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి అనుమతి, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. పోర్టు అభివృద్ధికి 2000 ఎకరాల సేకరణ. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో కొత్త పోర్టు, నౌకా నిర్మాణ క్లస్టర్ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం మారిటైమ్ బోర్డుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 7వ తేదీ నుంచి 2వ విడత భూ సమీకరణ పనులు అంటండి. రాజధాని అవసరాల కోసం ఈ నెల 7వ తేదీ నుంచి 2వ విడత భూ సమీకరణ పనులు. అంతే, మీరు అలా చేయండి, ఏదో ఒకటి అవుద్ది, అప్పుడు ఉంటుంది. సో ఇవన్నీ ఈనాళ్ళ అంశాలు. ఈనాడు కాసేపు పక్కన పెడదాం. ఆరోగ్య రక్ష, సఖీ సురక్ష 26.53 లక్షల మంది డ్వాక్రా మహిళలకు పరీక్షలు, అవసరమైతే ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అంట. మంచిదే ఇది. ఇక తెదేపా కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక షెడ్యూల్ ఇది. సరే, ఇది ఇలా పెడితే సాక్షికి వెళ్దాం. సూపర్ 6 బాబు సూపర్ 6 వంచన ఖరీదు 1,42,897.12 కోట్లు. 6 తేలిన మోసాలు. ఎన్నికలకు 11 నెలల ముందే సూపర్ 6 హామీలు ప్రకటించిన చంద్రబాబు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఇంటింటా టీడీపీ ప్రచారం. మీ బాధ ఏంటి? ఏమి ఇవ్వలేదని మీ బాధ? ఆడబిడ్డ నిధి కింద మహిళలకి ఏటా 18,000 చొప్పున 2 ఏళ్ళలో 36,000 ఇవ్వాలి. కానీ చంద్రబాబు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. 64,800 కోట్లు ఎగ్గొట్టారంట. ఓకే, ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు, ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ సంవత్సరం 2026 దసరా నుంచి ఇస్తారనేది ఒక టాకు. కానీ ఆడబిడ్డ నిధికి చాలా డబ్బులు అవుతాయి. సంవత్సరానికి ఒక 18,000 కోట్ల వరకు కావాలి. సో డబ్బులు లేవు. ఓకే, ఒప్పుకున్నాం. నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 చొప్పున 2 ఏళ్ళలో 72,000 ఇవ్వాలి. కానీ సీఎం చంద్రబాబు ఒక్కరికి కూడా ఇవ్వకుండా 14,400 కోట్లు బకాయి పెట్టారు అని ఒకటి రాశారు. నిరుద్యోగ భృతి నిరుద్యోగులు కూడా కోరుకోవట్లా. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కోరుకుంటున్నారు. ఉద్యోగ అవకాశాలు లేకపోతే చివరిలో నిరుద్యోగ భృతి ఇస్తారు. ఎందుకు మీకు పాపం?
ఇంకేంటి అన్నదాత సుఖీభావ కింద కేంద్రం ఇచ్చేది కాకుండా ఒక్కో రైతుకి ఏటా 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళలో 40,000కు గాను 10,000 ఇచ్చి 30,000 ఎగ్గొట్టారు. 16,747 ఈ పనికిమాలిన వార్తలు. వాళ్ళకే లేదా ఆలోచన. 50 ఏళ్ళు నిన్ను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు 4,000 చొప్పున పింఛన్ హామీని చంద్రబాబు అమలు చేయకుండా 19,200 కోట్లు ఎగ్గొట్టారంట. తల్లికి వందనం కింద 2 ఏళ్ళకు గాను ప్రతి పిల్లాడికి 30,000 ఇవ్వాలి. కానీ తొలి ఏడాది మాత్రం ఒక ఏడాది మాత్రమే ఇచ్చారని చెప్పి 19,848 కోట్లు ఎగ్గొట్టారని దీపం కింద. సో ఇక్కడ ఇచ్చినవి ఇవ్వనివి అన్నీ కలిపి రాసేశారు. చంద్రబాబు గారేమో 1,42,897 కోట్లు ఎగ్గొట్టారంట ప్రజలకి. అది సాక్షి వాళ్ళు రాసిన లెక్క. దీన్ని జనం అయితే పట్టించుకోరు. యాక్చువల్లీ ఈ కథనంలో పసలేదు. ఇచ్చినవి వదిలేయాలి, ఇవ్వలేదు అని గుర్తు చేయడం వరకు కరెక్టే. ఇచ్చినవి కూడా ఏదో విమర్శించి కోడిగుడ్డు మీద ఏకలు పీకే వార్త అనమాట. కాబట్టి ఇది పసలేదు, నస ఎక్కువ ఉంది. తర్వాత న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాలని రాశారు. తర్వాత 3 నెలల్లో మళ్ళీ 17,500 కోట్ల అప్పు ఆర్బీఐకి ఇండెంట్ పెట్టిన బాబు సర్కారు. దీంతో 3 నెలల అప్పులు క్యాలెండర్ ప్రకటించిన ఆర్బీఐ. వచ్చే మంగళవారం 6,500 కోట్ల అప్పుకు ఆర్బీఐ నోటిఫై. వారం వ్యవధిలోనే 10,500 కోట్ల అప్పు. ఎస్, అప్పులు ఉన్నాయి, అప్పులు చేస్తున్నారు, దారుణంగా అప్పులు చేస్తున్నారు. గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా పోటీ పడుతుంది. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర విభజన సమయానికి 2014 మార్చి 31వ తేదీకి అంటే 2014 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి మన రాష్ట్ర అప్పు 1,04,000 కోట్లు మాత్రమే. కానీ ఇప్పుడు మన రాష్ట్ర అప్పు సుమారుగా 14 లక్షల కోట్లకు పైగా ఉంది. అందులో కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో చేసిన అప్పే 2 లక్షల కోట్ల వరకు ఉంటుందన్నమాట. గత వైసీపీ ప్రభుత్వం కూడా గట్టిగానే చేశారు. అప్పులు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు రాసుకుంటున్నారు, కానీ ఇద్దరు అప్పులు చేస్తున్నారు, ఇద్దరు కలిపి ముంచేస్తున్నారు. జల వివాదాలపై కేంద్ర కమిటీ సిడబ్ల్యూసీ చైర్మన్ అధ్యక్షతన ఏపీ తెలంగాణ అధికారులతో ఏర్పాటు. కమిటీ సభ్యులుగా ఇందాక చెప్పుకున్నాం. అది తర్వాత ఇంకో పేజీకి వెళ్దాం. ఉత్త షోకు రంగం సిద్ధం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి సర్కారు గ్రహణం. పోలవరం కట్టకముందే గోదావరి జలాలు తరలిస్తానని చంద్రబాబు. 18 నెలల పనుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. పోలవరం కట్టకుండానే గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణాలో కలిపారుగా. పోలవరం పూర్తవకముందే కుడి కాలువ ద్వారా జరిగిందిగా. అలాగే ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు కూడా నీళ్లు తరలిస్తామన్నారు. ఈజీనే, తరలించవచ్చు. పోలవరం కట్టకముందే కుడి కాలువ ద్వారా ఎలాగైతే గోదావరి జలాలను కృష్ణాలోకి మళ్లించారో ఇది కూడా సాధ్యమే ఎడమ కాలువ ద్వారా. కాకపోతే ఈ 18 నెలల్లో పనులు స్పీడ్గా అవ్వలేదు. బడ్జెట్లో 605 కోట్లు కేటాయించినా పైసా ఖర్చు చేయలేదు. దివంగత సీఎం వైఎస్ఆర్ ముందు చూపుతో ప్రాజెక్టుకు తొలి అడుగు. 17,560 క్యూసెక్కులతో పోలవరం ఎడమ కాలువ ద్వారా 2009 జనవరి 2న అంకురార్పణ. ఆయన హఠాన్మరణంతో ముందుకు సాగిన పనులు 14-19 మధ్య పట్టించుకొని చంద్రబాబు. ఎన్నికలకు ముందు హడావిడి. 2022లో 17,411 కోట్లతో చేపట్టిన నాటి సీఎం వైఎస్ జగన్. తొలి మల్దేశ్ పనుల కాంట్రాక్టర్లకు అప్పగింత. డిజైన్లన్నీ 2023 నాటికి ఆమోదమని రాశారు. సో నిజంగా ఎడంకాలువ పనులు అయితే స్లోగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం అనుకుంటే గట్టిగా 6 నెలల్లో కాలువ పనులు చేసేయచ్చు. అప్పుడు పట్టిసీమ కూడా అలాగే చేశారుగా, ఒక యజ్ఞంలో చేశారు. 8 నెలల్లో మొత్తం కాలువ మొత్తం పూర్తి చేశారు. అలాగే ఇక్కడ ఎడమ కాలువ కూడా పూర్తిగా చేసేయచ్చు. ఇక అవినీతిలో రెవెన్యూ శాఖ ఫస్ట్. 2025లో రాష్ట్రంలో 115 అవినీతి కేసులు నమోదు. అవినీతి అధికారులకు శిక్షలు మాత్రం తగ్గుదల. ఏసీబీ నివేదిక విడుదల చేసిన డీజీ అబ్దుల్ సింగ్. ఓకే, మామిడి రైతుకు అందని మద్దతు. గిట్టుబాటు ధర విషయంలో ఆదుకొని బాబు సర్కారు. నేటికి గుజ్జు పరిశ్రమలు చెల్లించిన బకాయిలు 350 కోట్లు. ఈ మొత్తాన్ని ఇప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. ఓకే, ఇక ఊసర ఉల్లి రైతును ఆదుకోవడంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ప్రతి ఎకరాకు 20,000 పరిహారం అని ప్రకటించి గరిష్టంగా 5 ఎకరాలకే అంటూ కోత. 10,000కు కుదించిన వైనం. 8,205 ఎకరాలకు రాష్ట్రం ఇచ్చేది ఎకరాకు 10,000. మిగిలిన 10,000 కేంద్రం ఇస్తుందని తప్పించుకునే ఎత్తుగడ. సో ఉల్లి రైతుకు ఆదుకోవడంలో ఫెయిల్ అయ్యారని ఒకటి రాశారు. అలాగే మామిడి రైతులకు గుజ్జు పరిశ్రమలు బకాయిలు ఇవ్వలేదు. ప్రభుత్వం ఆ పరిశ్రమలతో మీద ఒత్తిడి తెచ్చి ఇప్పించట్లేదు. అది కొంత సమస్యగా ఉంది. ఇక 20 నుంచి ఏపీఆర్సీ బహిరంగ విచారణ. 15,651 కోట్లతో 2026-27కు ఏఆర్ఆర్ సమర్పించిన డిస్కంలు. మరో అగ్రనేత లొంగుబాటు అండి. తిరుపతి దామోదర్లో ఒకరని ప్రచారం. ఇప్పటికే బర్సెదేవా లొంగుబాటు వార్త హల్చల్. తెలంగాణలో తలదాచుకున్న మావోయిస్టులు.
నీ గురించి ఆలోచిస్తున్నాం. ఢిల్లీ అల్లర్ల కేసులో ఉద్యమకారుడు ఉమర్ ఖలీద్కు న్యూయార్క్ మేయర్ మందాని మద్దతు తెలపడం వివాదం రేపుతోందంట. అసభ్య కంటెంట్ తొలగించాలి. సామాజిక మాధ్యమం వేదిక ఎక్స్లో మహిళల అశ్లీల చిత్రాలు ప్రచురితమవడంపై కేంద్రం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. నిజమేనండి. గ్రోక్ ఈ మధ్య అబ్జర్వ్ చేయండి, ఎంత చెత్తగా ఉందంటే, మీరు ఒక ఫోటో పెట్టి గ్రోక్ని ట్యాగ్ చేసి రిమూవ్ హెర్ క్లాత్స్ అని కొడితే క్లాత్స్ రిమూవ్ చేసి ఫోటో వచ్చేస్తుంది. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఎవడికి వాడు హీరోయిన్ల ఫోటోలు, అందమైన అమ్మాయిల ఫోటోలు, స్పోర్ట్స్ సెలబ్రిటీల ఫోటోలు పెడుతున్నారు. పెట్టి గ్రోక్ను అడుగుతున్నారు, ఈ క్లాత్స్ రిమూవ్ చేసి నాకు ఫోటో పంపించాను. గ్రోక్ అలాగే చేస్తుంది. దాంతో ఇది ఎంత తప్పిది. ఇంక ఎవరికి ఆ ప్రైవసీ ఎక్కడ ఉంటుంది? మంచి మంచి ఫోటోలు, హీరోయిన్ల ఫోటోలు కూడా పెట్టేసి బికినీలో చూపించమని అడుగుతున్నారు చెత్త ఎదవలు. అది బాగా వైరల్ అవుతున్నాయి. గ్రోక్లో ఈ కల్చర్ ఎక్కువైపోయింది. ఎక్స్ వాళ్ళది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనమాట గ్రోక్ అనేది. మొదట్లో బాగానే ఉండేది, సమాచారం అది బాగానే వచ్చేది. ఈ వీక్లో బాగా ట్రెండింగ్లో ఉంది ఈ దరిద్రం. అందుకే కేంద్రం కూడా సీరియస్ అయింది. సోలోగా సౌత్ పోల్కు స్కీయింగ్ చేసిన అతిపెన్న వయస్కరాలైన భారతీయురాలుగా చరిత్ర సృష్టించింది 18 ఏళ్ల కామ్యా కార్తికేయన్. గుజరాత్లో ఐఏఎస్ అరెస్ట్. లంచానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గుజరాత్లో ఓ ఐఏఎస్ అధికారిని ఈడీ అరెస్ట్ చేసింది. మా రాష్ట్రంలో అయితే కనీసం 10 మంది ఐఏఎస్లు అరెస్ట్ అవుతారు. ఆడుదాం ఆంధ్ర స్కామ్ని దర్యాప్తు చేస్తే 10 మంది ఐఏఎస్లు, ఒక మాజీ మంత్రి అరెస్ట్ అవుతారు. కానీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయట్లేదు, పక్కన పెట్టేశారు. హాకీ జట్టు కొత్త కోచ్. భారత మహిళల హాకీ జట్టు కోచ్గా బోర్డియన్ మరీన్ ఎంపికంట మేక్ ఇన్ ఇండియాకు. సో ఇవన్నీ సాక్షిలో అంశాలండి. సాక్షి 2 ఫస్ట్ పేజీలు వచ్చాయన్నమాట. ఓకే, ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఈ 2 చెప్పుకున్నాం కదా, ఎట్టకేల కథలుగా ఏపీ టాప్ అని. జల వివాదాలపై కమిటీ 13 మందితో ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి శాఖ అని ఇచ్చారు. ఇదంతా అంత సరిగ్గా కరెక్ట్ కాదేమో అనుకుంటున్నా, జల వివాదాలపై కమిటీ అంటే. ఎందుకంటే ఆల్రెడీ జలాల పంపకం జరిగిపోయింది. తెలంగాణ వాళ్ళు ఒక వివాదం రాజేశారు కావాలని. ఆ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు సృష్టించిన వివాదాలకు ఒక కమిటీ కొత్తగా వేయడం ఏంటో. వెనుక కూర్చున్న వాళ్ళు హెల్మెట్ ధరించాల్సిందే. విశాఖలో మొదలైన నిబంధనల అమలు. హెల్మెట్ లేకపోతే 1035 రూపాయలు జరిమానా. వేలాది మందికి ఈ చలాన్లు జారీ. గొగ్గోలు పెడుతున్న ద్విచక్ర వాహనదారులు. నిఘా వేశాం, పట్టుకుంటాం. డీజీ అవినీతి తిమింగలాలను ఆట కట్టిస్తాం. బెనామీ ఆస్తుల వివరాలు సేకరిస్తున్నాం. ఏఐ వినియోగంతో సమాచార సేకరణ. ఏసీబీ కేసుల్లో రెవెన్యూ టాప్. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోదాల్లో కీలక విషయాలు. ఈ ఏడాది మరో 4 శాఖలపై దృష్టి. నిందితులకు 3 ఏళ్లలో జైలు శిక్ష పడేలా చర్యలు. 1064కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి. ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పిలుపు. మీ ప్రాంతంలో ఎవరైనా అవినీతి చేస్తుంటే, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో లంచాలు తీసుకుంటున్నారు లేదా ఎంఆర్ఓ ఆఫీసులో లంచాలు తీసుకుంటున్నారు అని అనిపిస్తే, మిమ్మల్ని ఎవరైనా లంచాల కోసం వేధిస్తే, ఇదిగో 1064 కంటే సమాచారం ఇవ్వండి. గ్రోక్ అసభ్య కంటెంట్పై కేంద్రం సీరియస్. మహిళల చిత్రాలను అసభ్యంగా మార్చేందుకు వీలు కల్పిస్తున్న గ్రోక్ 72 గంటల్లో ఆ పోస్టులన్నీ తొలగించాలని ఎక్స్కు కేంద్ర సమాచార శాఖ నోటీసులు. జనవరిలోనూ చలి పంజా. ఉత్తర కోస్తాలో సాధారణం కంటే ఎక్కువగా నమోదు. దక్షిణ కోస్తా సీమల్లో సాధారణం లేదా కాస్త తక్కువ. సంక్రాంతి తర్వాత స్వల్పంగా పెరగనున్న ఎండలు వాతావరణ విభాగం వెల్లడి. ఫిబ్రవరిలో మరో డిఎస్సీ అంటండి. 2500 టీచర్ పోస్టుల భర్తీకి రెడీ. ఈసారి పరీక్షలో ఆంగ్ల ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనపై పేపర్. సో ఆల్రెడీ 15,300కు పైగా డిఎస్సీ పోస్టులు భర్తీ చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక రెండో డిఎస్సీ 2500 పోస్టులు భర్తీ చేస్తున్నారంట. మంచి అవకాశం. ఇక తిరుమల లడ్డూ వివాదంలో వైవి సుబ్బారెడ్డికి చొక్కెదురు. వ్యతిరేక కథనాలు, పోస్టులపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ. ఇదో ప్యాషన్ అయిపోయింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళందరూ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళడం. మా పేరు వాడకూడదు, మా పేరు మీద కంటెంట్ చేయకూడదు, మా ఫోటోతో thumbnail వేయకూడదు, మా మీద వార్తలు రాయకూడదు అని చెప్పి స్టే తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది. వైవి సుబ్బారెడ్డి గారికి ఢిల్లీ హైకోర్టు స్టే ఇవ్వలేదు. దుగరాజపట్నంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు, మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్. మారిటైమ్ బోర్డుకు సమ్మతం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం. చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు. బాపట్ల జిల్లా ఇంకొల్లో విషాదం. అతివేగమే ప్రాణం తీసిందంట. ఏ స్కూల్ అమ్మా? గౌతమ. పుస్తక పండుగ ఆరంభం. స్టాల్లో తెరుచుకున్న లక్షల అక్షర సుమాలు. బెజవాడలో 10 రోజులు సాగనున్న సంరంభం. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. సామాన్య భక్తులకు దక్కిన అభిషేక దర్శనం. 15 ఏళ్ల తర్వాత తొలిసారములు. తిరుమలలో సర్వదర్శన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం. కిటకిటలాడుతున్న తిరుమల.
ఆంధ్రప్రభలో కూడా ఇది హైలైట్ చేశారు. సమన్వయం కుదిరింది, ఉత్సవం అదిరింది, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు సూపర్ సక్సెస్, సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా యంత్రాంగం చర్యలు. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే తిరుమలలో ముక్కోటి ఏకాదశి రోజు 64,000 మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని ఒక నివేదిక రిపోర్ట్ వచ్చింది. అదే రోజు ద్వారకా తిరుమల తెలుసుగా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమల ఉంది. ఏలూరుకి ఒక 30 కిలోమీటర్ల దూరంలో 60,000 మంది భక్తులు దర్శించుకున్నారు ద్వారకా తిరుమల స్వామివారిని కూడా. చిన్న వెంకన్న అంటారు, చిన్న తిరుమల అంటారు దాన్ని. 60,000 మంది భక్తులు. తిరుమలలోనేమో 64,000 మంది భక్తులు దర్శించుకుంటే ద్వారకా తిరుమలలో 60,000 మంది. సో దాని గురించి ఎవరు రాయట్లా. తిరుమలలో 64,000 మందికి ఓ గొప్ప సూపరు ప్రభుత్వం అది ఇది అంటున్నారు. మరి ద్వారకా తిరుమలలో ఎన్ని ఏర్పాట్లు చేసి ఉండాలి అంత చిన్న దేవాలయంలో, చిన్న లిమిటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో? అంతెందుకు వాడపల్లి క్షేత్రం రావులపాలెం పక్కన ఉంటుంది. వాడపల్లి క్షేత్రంలో కూడా ఆ రోజు 50,000 మంది భక్తులు దర్శించుకున్నారంట సుమారుగా. సో అక్కడ కూడా ఎటువంటి ఏమీ జరగలేదు, సైలెంట్గా దర్శనాలు జరిగాయి. అంత సంతోషంగా ఉంది. ఎక్కడైనా ఏమైనా జరిగితేనే, తొక్కిసలాట్లు ఏమైనా జరిగితేనే వార్తల రూపంలో బయటకు వచ్చి అక్కడికి భారీగా జనాలు వచ్చినట్టు వస్తుంది. సాఫీగా జరిగితే ఆ విషయాలే బయటకు రావట్లా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే తిరుమలలో ఎలాగైతే 64,000 మంది దర్శించుకున్నారో అంతకన్నా చాలా చిన్న దేవాలయాల్లో కూడా ఆ రోజు భారీగా భక్తులు వచ్చారు, దర్శించుకున్నారు. ఎటువంటి ఘటనలు జరగలేదు. కాబట్టి ఆ ప్రాంతాలను కూడా మనం అప్రిషియేట్ చేయాలి. ద్వారకా తిరుమలలో అలా జరగడానికి అక్కడ ఆ జిల్లా అధికారులు అండ్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కొంత మానిటరింగ్ 3 రోజుల ముందు నుంచి చేశారు. అలాగే అక్కడ వాడపల్లి క్షేత్రంలో కూడా అలాగే ఉందన్నమాట. టీం వర్క్ బాగా ఫలించింది. సో వీళ్ళు ఓన్లీ తిరుమల గురించి రాశారు. నేను మిగిలిన దేవాలయాల గురించి కూడా చెప్తున్నా. జల జగడానికి కేంద్రం ముగింపు ఓకే. రాజముద్రతో పట్టాదారు పాస్బుక్స్ తప్పులను సరిచేసాం, వివాదాలకు వీడ్కోలు, అన్నదాత ఆనందం అని రాశారు. పెట్టుబడుల ఆకర్షణ అగ్రస్థానంలో ఆంధ్ర. ప్రతి నలుగురిలో ఒకరి పెట్టుబడి ఇక్కడే. 25.3%. ప్రతి నలుగురిలో ఒకరు అని రాయకూడదు. ప్రతి లక్షలో 25,000 ఇక్కడే రాయాలి. అమౌంట్ ఎక్కువ మంది, సంఖ్య కంటే అమౌంట్ ఎక్కువ. పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తున్నాయి మన రాష్ట్రానికి. ఇక 450 కోట్లతో పోర్టు అనుసంధానం, రహదారులకు మహర్దశ. మచిలీపట్నం విజయవాడ రోడ్డు 6 వరుసలుగా విస్తరణ, 4 లేన్లుగా 216 జాతీయ రహదారి అభివృద్ధి. ప్రతిపాదనల సిద్ధం, ఎంపీ బాలశౌరి. నీరు కాదు విషయం సరఫరా, ఇండోర్లో కలుషిత నీటి వ్యవసాయంపై రాహుల్ ధ్వజం. పాక్ దుష్ట పొరుగు దేశం, అవసరమైతే కఠిన చర్యలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే చూస్తూ ఊరుకోం, మంచి పొరుగుకి సహాయాన్ని భారత్ పంచుతుంది. కేంద్ర మంత్రి జయశంకర్. అశ్లీల కంటెంట్తో అరాచకం, గ్రోక్ ఏఐ దుర్వినియోగం, ఎక్స్ సోషల్ మీడియా కేంద్రం నోటీసులు. చకచక ఆవాస్ ప్లస్ ఇప్పటికే సర్వే పూర్తి, పేదల సొంత ఇంటికల సహకారానికి చొరవ. ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు. ఆలయ అభివృద్ధికి డిప్యూటీ సీఎం చొరవ. టీటీడీ నుంచి 35.19 కోట్ల నిధులు. సత్రం దీక్ష విరమణ మండపం నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయబోతున్నారండి. సారీ, ఇరాన్కు ట్రంప్ వార్నింగ్, నిరసనకారులను చంపితే యుద్ధమే, బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాం. అదేంటండి, మీరు నోబెల్ శాంతి బహుమతి అడిగారు. నోబెల్ శాంతి బహుమతి అడుగుతున్నప్పుడు ఇలా యుద్ధానికి మీరు ఎలా ఆకాంక్షిస్తారు, వార్నింగ్లు ఎలా ఇస్తారు? తప్పు కదా. కాషాయ వస్త్రాలు వేసుకొని బతిమలాడాలి కదా. ఇక షిరిడీ సాయికి 80 లక్షల స్వర్ణ కిరీటం. వావ్. ఫరీదాబాద్కు చెందిన ప్రదీప్ మహంతి అనే భక్తుడు షిరిడీ సాయిబాబాకి 80 లక్షల విలువైన వజ్ర ఖచ్చిత స్వర్ణ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. రాతీస ముందు కొన్న టికెట్టు 25 లక్షల బంపర్ లాటరీ. పంజాబ్లోని రూప్నగర్ జిల్లాలో ఓ వ్యక్తిని కొత్త సంవత్సరం వేళ అదృష్టం వరించింది. అశోక లాటరీ దుకాణం నుంచి ఆ వ్యక్తి 1000 చెల్లించి కొనుగోలు చేసిన గోల్డెన్ లాటరీ మొదటి బహుమతి కింద 25 లక్షలు డ్రా గెలుచుకుంది. జస్ట్ డ్రా తీయడానికి 45 నిమిషాల ముందే ఆయన టికెట్ కొన్నాడంట. ఆయనకి ప్రైజ్ వచ్చింది. నర్మదా నదీ తీరాన 200 చిలుకల మృత్యువాత. అయ్యో. ఇరాన్లో ఆందోళన హింసాత్మకం. ఖాలిద్కు మమ్దాని లేక. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో తుది పర్వత సొరంగం తవ్వకం పూర్తి. బడి ప్రవేశం 5 ఏళ్ళక 6 ఏళ్ళక. ఎన్ఈపి అమలులో తార్కిక అవరోధం. పిల్లలు బడిలో ప్రవేశం పొందడానికి సరైన వయసు 5 ఏళ్ళ 6 ఏళ్ళ అన్న తర్కం కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం 2020 అమల్లో అడ్డంకిగా మారింది. మా సైడ్ ఉత్తరాంధ్ర సైడ్ మా చిన్నప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చిన స్కూల్స్లో వేసేవాళ్ళు కదా. అప్పుడు అంగన్వాడీ స్కూల్స్ లేవు. అండ్
స్కూళ్ళు కొంచెం దూరంగా ఉంటాయి. సో నన్ను అయితే 6.5 సంవత్సరాలు దాటాక స్కూల్లో వేశారు. అలాగే మా బ్యాచ్లో చాలామందిని. ఇప్పుడైతే త్వరగా వేసేస్తున్నారులే. ఇప్పుడైతే 2 సంవత్సరాలు వచ్చేసరికి అంగన్వాడీలో వేసేస్తున్నారు. అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాక స్కూల్స్లో వేసేస్తున్నారు. కిమ్ కుమార్తెకు త్వరలోనే కీలక పదవి. బొమ్మల్లాగా ఉన్నారండి. కుటుంబ స్మారకం వద్ద తండ్రి కిమ్ జోంగ్ ఉన్, తల్లి రీ సోల్ జూతో కిమ్ జూ ఏ కిమ్ కుమార్తె. కొరియా వాళ్ళు బొమ్మల్లా ఉంటారు. సరే, ఓకే, ఇదండి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా వీడియో మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ 11వ తేదీ విజయవాడలో మీటప్ ఉంది. రావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.